2009లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగినటువంటి దాదాపు 18 అసెంబ్లీ ఎన్నికల్లో 15 గెలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా కరువైనటువంటి పరిస్థితి. దాంతో దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు షాక్ అయ్యారు. తన పార్టీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు, ఎందుకంటే 2004 పోయి 2009లో ఓడిపోయింది, రేపు పొద్దున భవిష్యత్తు ఏంటని భయపడ్డారు. అందుకనినే భారతీయ జనతా పార్టీతో కలిసిపోతూ జనసేన మద్దతుతో ముందుకొచ్చి 1.5% ఓట్ల తేడాతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అయినా ఆయన్ని జగన్ భయం వెంటాడుతూనే ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కిపాడేయడం కోసం 23 మంది ఎమ్మెల్యేలని తన వెంట తీసుకెళ్లారు. అయిపోయింది జగన్ పని అనుకున్నారు. తీరా చూస్తే ఆ జగన్ మరింత దూకుడుగా ముందుకెళ్ళి పూర్తి స్థాయిలో 151 సీట్లతో గెలిచారు. ఇక దాంతో జగన్ రాజకీయం ప్రారంభించినప్పటి నుండి చంద్రబాబుకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మిత్రులు లేనిదే గెలవలేని జగన్ని, సొంతగా జగన్ని గెలవడం కష్టమని గ్రహించేశారు చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 20 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి జగన్ని ఒంటరిగా గెలవలేము అన్నటువంటిది డిసైడ్ అయిపోయినే పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకున్నారు, భారతీయ జనతా పార్టీ వెంట పెట్టుకు తిరుగుతున్నారు, కమ్యూనిస్టుల్ని కలుపుకెళ్తున్నారు. అంటే బీజేపీ కమ్యూనిస్టులు ఉప్పు నిప్పు అయినా సరే కలుపుకెళ్తున్నారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఇటు కథ మారుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను పంపించడం ద్వారా దాని వెనకాల నడుపుతున్నటువంటిది ఆయనే. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మేమందరం పోగేసుకుంటాం, అదే సందర్భంలో జగన్ అనుకూల ఓట్లు నువ్వు చీల్చు అన్నటువంటిది షర్మిలకి ఇచ్చినటువంటి అసైన్మెంట్. ఇప్పుడు షర్మిల అందులో భాగంగా ఇప్పుడు జగన్ టికెట్లు ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తులు అయ్యే వాళ్ళకి తెలుగుదేశంలో ఛాన్స్ ఉండదు, జనసేనలో ఛాన్స్ ఉండదు, బీజేపీలో ఛాన్స్ ఉండదు. అలాగని వాళ్ళు సైలెంట్గా కూర్చోకూడదు. వాళ్ళని షర్మిల దగ్గరికి పంపించి కాంగ్రెస్ దగ్గరికి పంపించి అక్కడి నుంచి ఓట్లని తీసుకురావడం, అంటే జగన్కి పాజిటివ్ ఓట్లని కొంత కొల్లగొట్టడం అన్నటువంటి. ప్రభుత్వ వ్యతిరేక ఓటేం పోలరైజ్ చేయాలి, ప్రభుత్వానికి అనుకూల ఓట్లు తగ్గించాలి. ఇది జగన్కి చంద్రబాబు పెడుతున్నటువంటి చెక్.